బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో తెలుగుదేశం కూటమి పార్టీల నాయకుల ఆధ్వర్యంలో దివ్యాంగ శక్తి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సూచనల మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ కూటమి నాయకులు, కార్యకర్తలు, దివ్యాంగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంభంగా నాయకులు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం కేవలం 2 నెలల వ్యవధిలోనే ఇచ్చిన హామీలను అమలు చేస్తుందని పేర్కొన్నారు. 40% కంటే ఎక్కువ వైకల్యమున్న వారికి ఇకపై పల్లె వెలుగు ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో 0 ఫేర్ టికెట్ల ద్వారా ఉచిత ప్రయాణం కల్పించడం చారిత్రాత్మక నిర్ణయమని వెల్లడించారు. గతంలో టీడీపీ హయాంలో దివ్యాంగులకు 2 లక్షల నుంచి 4 లక్షల వరకు రాయితీ రుణాలు అందించి ఆర్థిక భరోసా కల్పించామని, ఇప్పుడు పెన్షన్స్ 3,000 నుండి 6,000కు పెంచిన ఘనత కూడా చంద్రబాబు నాయుడికే దక్కుతుందని స్పష్టం చేశారు. ఓకే, ముందు ఓపండి. పైకి ఎత్తితే వాళ్ళు బర్రానా ఇంకా రండి, వెనక్కి రండి. కట్ చేయండి మేడం. హ్యాపీ బర్త్డే పాట ఊరు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 20 నెలలు పూర్తయిన సందర్భంలో మనం సూపర్ 6 పథకాన్ని సూపర్గా ఎలా అమలు చేసామో దానిలో భాగంగా మన కూటమి ప్రభుత్వం దివ్యాంగుల కొరకు దివ్యాంగ శక్తి అనే ఒక పథకాన్ని ఈరోజు గుంటూరు బస్టాండ్లో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభిస్తున్నారు. ఆ సందర్భంగా మన కొవ్వూరు నియోజకవర్గంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశానుసారం, అలాగే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆదేశానుసారం మన బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో బస్టాండ్లో ఏర్పాటు చేసినటువంటి దివ్యాంగ శక్తి ప్రోగ్రాంలో ఈ దివ్యాంగుల కొరకు మేడం గారు సూచించిన విధంగా అందరికీ పండ్లు, కూల్ డ్రింక్స్ అందరికీ ఇచ్చి ఈ పథకాన్ని నారా చంద్రబాబు నాయుడు ఇక్కడ మన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ప్రారంభించి ఆ పథకాన్ని వికలాంగులందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా సూచిస్తున్నారు. ఈ సందర్భంగా వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్టాండ్ నందు వికలాంగుల శక్తి పథకం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మన ఎమ్మెల్యే కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ మేడం గారు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో ఈ ఆర్టీసీ బస్టాండ్ నందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు మరియు మీడియా మిత్రులకు, ఆర్టీసీ సిబ్బందికి అందరికీ కూడా నమస్కారాలు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వికలాంగులకు పెద్దపీట వేసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఈరోజు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గుంటూరులో ఆర్టీసీ బస్టాండ్లో ఈరోజు ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా మన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కోవూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరికీ కూడా వికలాంగులందరికీ కూడా ట్రైసైకిల్ పంపిణీ చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, బుచ్చి మున్సిపాలిటీ ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో సంక్షేమ పథకాల్లో ఒక బృహత్తరమైన పథకాన్ని మా కూటమి ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలు చేస్తున్నారు. మీ అందరికీ తెలుసు, సంక్షేమానికి పెద్దపీట కూటమి ప్రభుత్వం. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా ఏదైతే మేనిఫెస్టోలో ప్రకటించారో ఆ కార్యక్రమాలన్నీ కూడా సజావుగా ఏర్పాటు చేశారు. ఈరోజు వికలాంగుల శక్తి ఒక సపరేట్గా ప్రత్యేకంగా వికలాంగులకు ఎంతో దూరమైన ప్రయాణం చేసే వసతి కల్పిస్తూ ఉచితంగా ప్రయాణం చేసే కార్యక్రమాన్ని ఈరోజు చేశారు. మరి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం చేసిన అమలు కార్యక్రమంలో మరి మా నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమాలకు సపోర్టుగా వారి సొంత నిధులతో అనేక కార్యక్రమాలు కూడా సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. మీ అందరికీ తెలుసు, కొన్ని వందల మందికి ట్రైసైకిల్స్ ఇచ్చారు. నియోజకవర్గం కదా పార్లమెంటు స్థాయిలో ప్రతి నియోజకవర్గంలో కూడా వారి సొంత నిధులతో ఇస్తున్నారు. అలాగే నేత్ర చికిత్సా శిబిరం చేశారు. స్త్రీలకి క్యాన్సర్ స్కానింగ్ టెస్ట్ చేశారు. అనేక మంది పేదలకి విద్య, వైద్యం, ఆధ్యాత్మిక పరమైనటువంటి సహాయాలు చేస్తూ సొంత నిధులతో కూడా ఈ పార్లమెంటు కోవూరు నియోజకవర్గంలో సంక్షేమాన్ని పరిగెత్తుతూ ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దివ్యాంగుల శక్తి పథకాన్ని ప్రతి జిల్లా, ప్రతి నియోజకవర్గంలో చేస్తూ ఈరోజు బుచ్చిరెడ్డిపాళెంలో మా ఎమ్మెల్యే ప్రశాంతి మేడం గారు, పార్లమెంట్ సభ్యులు ప్రభాకర్ మీద ఆదేశాలు సార్ ఈరోజు కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాళెం ఆర్టీసీ బస్టాండ్ నందు దివ్యాంగుల శక్తి ఒక వెహికల్ ప్రారంభించాం. ఆ డిపో మేనేజర్ గారు అందరూ కూడా కార్యక్రమాలు పాల్గొన్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినటువంటి మంచి ఉన్నతమైనటువంటి ఆలోచన కలిగినటువంటి పేదల సంక్షేమానికి చేస్తున్నటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారికి సపోర్టుగా మా శాసనసభ్యులు, మా ఎంపీ గారు చేసినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా ప్రత్యేకంగా ఈ కోవూరు నియోజకవర్గం, నెల్లూరు పార్లమెంటు సభ్యులందరం కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతూ సెలవు తీసుకుంటున్నాం. సార్ నమస్తే సార్. అందరికీ దివ్యాంగ శక్తి అనే ప్రోగ్రాం ద్వారా అందరికీ మన దివ్యాంగులందరికీ మనం ఉచిత బస్సు ట్రావెల్ ప్రొవైడ్ చేస్తున్నారు సార్. ఈ రోజు నుంచి దానికి ఈరోజు ఇనాగరేషన్ ఇక్కడ బుచ్చిరెడ్డిపాలెం బస్ స్టాండ్లో మనం ఈ ఇనాగరేషన్ ఏపీఎస్ఆర్టీసీ తరపున నిర్వహించున్నాం సార్. ఇప్పుడు వరకు 7% బస్సెస్లో మాత్రమే దివ్యాంగులందరికీ మనం ఫ్రీ ట్రావెల్ అనేది ఉంది సార్. అది 76% బస్సెస్కి ఎక్స్టెండ్ అయింది సార్. ప్లస్ చాలా వెహికల్స్లో ఇప్పుడు అప్ టు ఎక్స్ప్రెస్ సర్వీస్ వరకు కూడా 100% ఫ్రీ ట్రావెల్తో దివ్యాంగులందరూ ట్రావెల్ చేయొచ్చు సార్. వాళ్ళకి 40% డిజబిలిటీ కార్డు, దివ్యాంగ కార్డు ఉంటుంది సార్. ఆ కార్డు ద్వారా వాళ్ళు పాస్ తీసుకుంటే ట్రావెల్ చేయొచ్చు సార్, ఫ్రీ ట్రావెల్. థ్యాంక్ యూ సార్. ఫోటోలు పడలేదు కదా.